మీరు రోబో 2.0 సినిమా వచ్చింది రజనీకాంత్ గారిది, చూసారా? విన్నారా? దట్ ఈస్ రోబో 2.0. దిస్ ఈస్ ప్రదీప్ 64.0. బాయ్స్ అండ్ గర్ల్స్, లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మన జీవితం ప్రతి సెకండ్ కూడా మన ప్రాసెస్. అది మనం ఎలా ప్లేస్ చేసుకుంటాం? మీరు నాన్నగారు ఇంట్లో పడుకున్నారు అని మీ ఫ్రెండ్తో చెప్తే నెక్స్ట్ డే వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతారు. మా నాన్న పడుకున్నాడు అని మీరు చెప్తే నెక్స్ట్ డే వచ్చి మీ నాన్న ఉన్నాడు రా అని అడుగుతారు. మా అయ్య పడుకున్నాడు అని మీరు చెప్తే నెక్స్ట్ డే వచ్చి అని అంటాడు. మనం జీవితంలో ఎలా పొజిషన్ చేసుకుంటే ప్రపంచం అలా మన్ని రెస్పెక్ట్ చేస్తుంది. పొజిషన్ యువర్ సెల్ఫ్, బ్రాండ్ యువర్ సెల్ఫ్. చదువుకుంటున్నారు, రేపు ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి మీకు? ఫర్ ఎ గ్రాడ్యుయేట్, ఫర్ ఎన్ MBA గ్రాడ్యుయేట్ 10,000, 15,000. ఒక ఫోను మీరు కొనుక్కుంటే 30,000 పెట్టి దాని EMI నెలకు 1,000, 2,000, 3,000 కట్టాల్సిన ఈ స్థితిలో 15,000 సంపాదిస్తే మనం బతకగలమా? సినిమా అప్పుడు కాక టీవీ ఇండస్ట్రీలో ఫస్ట్ సీరియల్ స్టార్ట్ చేసి ఎన్నో వేల మందికి కళాకారులకు అన్నం పెడుతూ ఈరోజు కూడా యాక్టివ్గా ఉంటే వ్యక్తిత్వ వికాస ప్రసంగాలతో ముందుకెళ్తూ హీరో, మన నిజమైన హీరో ప్రదీప్ గారిని స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. అన్న ప్రదీప్ అన్న, చప్పట్లతో 1 2 1 2 3. ఈజ్ మై మెంటర్, ఈజ్ మై గురు. ప్రదీప్ అన్న ప్లీజ్. థ్యాంక్ యూ గంప. అంతేగా అన్న వాళ్ళకి ఇంట్లో అంతేగా అవుతుంది. గుడ్ మార్నింగ్, సూపర్ ఎనర్జీ. గుడ్ మార్నింగ్. ఎంతమంది ఇక్కడ నిజంగా వచ్చారు, ఎంతమంది కాలేజ్ పంపిస్తూ వచ్చారు? మళ్ళం అన్నమాట. అంటే మీకు తెలియదు కాబట్టి ఫస్ట్ కాలేజ్ వాళ్ళు ఈ దారి అని చూపించారు కదా. మీరు ఈ 2 రోజుల తర్వాత మీరే 100,000 మందికి దారి చూపిస్తారు. ఇది నా గ్యారంటీ. మనం రాజమండ్రి రావాలి, ఆనంద్ కళాక్షేత్రం రావాలి అంటే ఒక GPS ఆన్ చేసుకున్నాం మేము. కరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగాం. ఇదే దిక్సూచి. మీ జీవితానికి కూడా మీరు ఇవాల్టి నుంచి 2 రోజుల్లో మీరు నేర్చుకున్న విషయాలు, ఇవాళ నుంచి 2 days లోపల మీ జీవితానికి మీరు GPS కాబోతున్నారు. ప్రపంచం కాదు, మీరే మీ జీవితానికి GPS కాబోతున్నారు. మీరు రోబో 2.0 సినిమా వచ్చింది రజనీకాంత్ గారిది, చూసారా? విన్నారా? దట్ ఈస్ రోబో 2.0. దిస్ ఈస్ ప్రదీప్ 64.0. లెర్నింగ్ కర్వ్ ఆన్ చేసుకున్న వాళ్ళకి లైఫ్ GPS ఆన్ చేసుకున్న వాళ్ళకి జీవితాంతం ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. మన జీవితాన్ని వీ విల్ మెజర్ నాట్ బై ఇయర్స్ బట్ బై అచీవ్మెంట్స్. మనం సాధించే వాటి వల్ల మన జీవితాన్ని మనం మెజర్ చేసుకోవాలి. సో మీరందరూ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండొచ్చు, సెకండ్ ఇయర్లో ఉండొచ్చు, ఫైనల్ ఇయర్లో ఉండొచ్చు, లేదా MBA either years, ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఉండొచ్చు. మై సింపుల్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ మన జీవితానికి అంతమా ఆరంభమా? వండర్ఫుల్, ఆరంభం. ఎందుకంటే ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఆ నెక్స్ట్ లెవెల్ ఏముంటుంది? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు. లేకపోతే ఇప్పుడు 30% ఆఫ్ ద యూత్ ఆర్ ప్రిఫరింగ్ బిజినెస్ ఆపర్చునిటీస్, అంటే ఆంట్రప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ అన్నీ వాళ్ళు పర్సూ చేస్తున్నారు. మీరు ఎటువైపు వెళ్ళాలన్నా మీకు చదువు తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. జీవితంలో ప్రతిరోజు మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ పోవడానికి నేను తీసుకోబోయే ఈ సెషన్ నెక్స్ట్ లెవెల్. హౌ టు రీచ్ టు యువర్ నెక్స్ట్ లెవెల్. ఐఎమ్ రెడీ. ఆర్ యు ఆల్ రెడీ? సూపర్. ఐ నీడ్ ఎనర్జీ. శ్రీశ్రీ గారు ఒక చూడు అంటారు, నదాలు అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకి, పదండి ముందుకు పోదాం పైకి. మరో ప్రపంచం పిలిచింది, కనబడలేదా వినబడలేదా మరో ప్రపంచపు బావుటాలు అంటాడు. టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. మనం ఉన్న యథార్థ స్థితి నుంచి ఒక్క అడుగు ముందుకేయటమే స్టెప్ అప్. ఒక్కటే అడుగు.
మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని ఇట్స్ ఓకే, ఇంకా ఏం చేయొచ్చు, నేను ఇంకేం చేయొచ్చు, ఇంకొక స్థితి నుంచి. యథార్థ స్థితి అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఈ సెమినార్కి మీరు వచ్చారు, 850 మంది ఇక్కడ ఉన్నారు. మీకు అర్థమయ్యేలా చెప్తా. ప్రత్యూష అనే అమ్మాయి ఈ సెమినార్కి వచ్చింది. 850 మంది ఇక్కడ కూర్చుని ఉన్నారు, లేదా 1000 మంది కూర్చున్నారు. తన కళ్ళు ఇలా వెతుకుతూ ఉంటాయి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని. అక్కడెక్కడో 10th రోలో తన ఫ్రెండ్ ఇంకో అమ్మాయి కూర్చుంటే ఆ అమ్మాయి పక్కకి వెళ్ళి బాగున్నావా, అప్పుడు కలిసాం కదా అని మాట్లాడతాం. ఇది కంఫర్ట్ జోన్. బట్ నేను చెప్పే స్థితి ఏంటంటే 1000 మంది ఉన్నా ఒక హాల్లోకి మీరు వెళ్తే ఒక్కళ్ళు మీకు తెలిసుంటే ఆ ఒక్కరు మీకు జీవితాంతం తెలిసిన వాళ్ళే. తెలియని 999 మంది మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ద జర్నీ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపు మనం చేసే ప్రయాణమే మనకి స్టెప్ అప్. రోజు చేసే పని మనం చేస్తుంటే వాట్ ఈస్ ద మ్యాజిక్? దెర్ ఈజ్ నో మ్యాజిక్ ఎట్ ఆల్. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ ఇన్ఫార్మల్ టర్మ్ దట్ మీన్స్ ఏ బెటర్, మోర్ అడ్వాన్స్డ్ ఆర్ మోర్ సక్సెస్ఫుల్ సిచ్యువేషన్ ఆర్ వర్షన్ ఆఫ్ సంథింగ్ దెన్ బిఫోర్. మనం అందరం కూడా కొత్త యాప్స్ వస్తే డౌన్లోడ్ చేసుకుంటాం. ఏదైనా యాప్ని తీసుకుని అప్గ్రేడ్ చేసుకోమంటే 1 సెకండ్లో డౌన్లోడ్ చేసి మనం దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటాం. నిన్నున్న స్థితి కంటే కొత్త మోడల్ షూ వస్తే ఆ కొత్త మోడల్ షూ కొనుక్కోవాలనుకుంటాం. కొత్త మోడల్ అపెరల్స్, డ్రెస్సు, కాస్ట్యూమ్స్ వస్తే ఆ కొత్త మోడల్ కొనుక్కుంటాం అనుకుంటాం. హ్యావ్ యూ ఎవర్ థాట్ వీ నీడ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్ టు అప్స్కేల్ అవర్ సెల్ఫ్? మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ అంటే నిన్నటికంటే ఇవాళ బాగుండటం, చేస్తున్న పని కంటే ఒక స్టెప్. మీకు 70% వస్తే 75% ఎట్టా తెచ్చుకోవాలి, మీకు 75% వస్తే 80% ఎట్టా తెచ్చుకోవాలి. ఇది మీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఐఎమ్ రెడీ టు గెట్ టు ద నెక్స్ట్ లెవెల్. నేను లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఇప్పటిదాకా 3 సినిమాల్లో మీకు ఎవరికి తెలియదు, మీ అమ్మని నాన్నని అడిగితే చెప్తారు. ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ హీరో ఇన్ ఫిలిమ్స్. ముద్దమందారం, 4 స్తంభాలాట, 2 జళ్ల సినిమా, 3 సినిమాలు చేసిన తర్వాత వదిలేసి, సూపర్ హిట్ సినిమాలు అవి వదిలేసి నేను CA చదువుకున్నాను. CA అయిపోయిన తర్వాత టెలివిజన్ ఇండస్ట్రీకి వస్తూ కూడా ఈ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్లో 7 సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాం. ఇది చేసి సత్యం కంప్యూటర్స్లో నేను 4 ఇయర్స్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా వర్క్ చేశాను. అది చేస్తున్నప్పుడు నేను మా ఆవిడ కలిసి ఇద్దరం MA తెలుగు డిస్టెన్స్ లర్నింగ్లో చేశాను. రైట్ నౌ బోత్ ఆఫ్ us are doing పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 64 and at the age of 59. బాయ్స్ అండ్ గర్ల్స్, లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మన జీవితం ప్రతి సెకండ్ కూడా మన ప్రాసెస్. అది మనం ఎలా ప్లేస్ చేసుకుంటాం? మీరు నాన్నగారు ఇంట్లో పడుకున్నారు అని మీ ఫ్రెండ్తో చెప్తే నెక్స్ట్ డే వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతారు. మా నాన్న పడుకున్నాడు అని మీరు చెప్తే నెక్స్ట్ డే వచ్చి మీ నాన్న ఉన్నాడు రా అని అడుగుతారు. మా అయ్య పడుకున్నాడు అని మీరు చెప్తే నెక్స్ట్ డే వచ్చి నీ అయ్య ఉన్నాడా, నీ బాబు ఉన్నాడా, నీ టైగర్ ఉన్నాడా అని అంటాడు. మనం జీవితంలో ఎలా పొజిషన్ చేసుకుంటే ప్రపంచం అలా మన్ని రెస్పెక్ట్ చేస్తుంది. పొజిషన్ యువర్ సెల్ఫ్, బ్రాండ్ యువర్ సెల్ఫ్. మనం ఎలా పొజిషన్ చేసుకోవాలి? ఎందుకు పొజిషన్ చేసుకోవాలి సార్ అంటే, ఇవాళ మీరు ఉద్యోగం చేస్తున్నారు, మీరు చదువుకుంటున్నారు, రేపు ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి మీకు? ఫర్ ఎ గ్రాడ్యుయేట్, ఫర్ ఎన్ MBA గ్రాడ్యుయేట్ 10,000, 15,000. ఒక ఫోను మీరు కొనుక్కుంటే 30,000 పెట్టి దాని EMI నెలకు 1,000, 2,000, 3,000 కట్టాల్సిన ఈ స్థితిలో 15,000 సంపాదిస్తే మనం బతకగలమా?